మన ప్రజాస్వామ్యంలో ఓ నియమముంది. అది ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని గనక ఉల్లంఘిస్తే గెలిచిన ప్రజాప్రతినిధికి కనీసం తన సీటులో కూర్చునే అర్హత కూడా ఉండదు. చాలామందికి పెద్దగా తెలియని ఆ అత్యంత కీలకమైన నియమమే ఆర్టికల్ 99. ఈ మాటలు వింటుంటేనే చాలా బలంగా అనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే ఈ ప్రమాణమనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, అది పార్లమెంట్ తలుపులు తెరిచే ఏకైక తాళంచెవి. ఈ యొక్క స్టెప్ తీసుకోకపోతే వాళ్ల పదవికసలు అర్థమే లేదు. అయితే ఈ ప్రమాణం కేవలం ఒక సంప్రదాయమా? అస్సలు కాదు. ఇది ఒక కఠినమైన చట్టపరమైన అవసరం. దాని మొదటి రూలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రమాణమనేది ఒక ఆప్షన్ కాదు, అది ఒక లీగల్ కాంట్రాక్ట్ అన్నమాట. దేశ ప్రజల ముందు రాజ్యాంగం సాక్షిగా మేము మీకు జవాబుదారీ అని వాళ్లు చేసే ఒక పబ్లిక్ ప్రామిస్. సరే, ప్రమాణం చేయకపోతే ఏమవుతుంది? సింపుల్. రాష్ట్రపతి లేదా సభాపతి ముందు ఆ మాట ఇవ్వలేదంటే ఇక ఆ ఎంపీ కేవలమో ప్రేక్షకుడు మాత్రమే. ఓటు వేయలేరు, సభలో మాట్లాడలేరు, చివరికి వాళ్ల అటెండెన్స్ కూడా కౌంట్ అవ్వదు. అంటే వాళ్ల ఉనికి అక్కడ లేనట్టే లెక్క. అంటే ప్రమాణం చేయకుండా ఆ కుర్చీలో కూర్చోవడం అనేది జస్ట్ ఒక రూల్ బ్రేక్ చేయడం కాదు, అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇల్లీగల్గా ఆక్రమించుకోవడం. దీనికి పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ రూల్ని ఎందుకింత స్ట్రిక్ట్గా పెట్టారు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? అదే మన ప్రజాస్వామ్యానికి బేస్మెంట్ లాంటిది. దీనికి 3 చాలా బలమైన కారణాలున్నాయి. ఫస్ట్, లాయల్టీ. ప్రజల ప్రతినిధిగా వారి మొదటి విధేయత ఈ దేశానికి, ఈ రాజ్యాంగానికి అని డిక్లేర్ చేయడం. సెకండ్, ఇంటిగ్రిటీ. ఈ ప్రమాణం లేకపోతే ఎవరు పడితే వాళ్లు పార్లమెంట్లోకొచ్చి సిస్టమ్ని పాడు చెయ్యొచ్చు. ఫైనల్గా మూడవది, అకౌంటబిలిటీ. ఈ ప్రమాణం వాళ్లని చట్టానికి, ప్రజలకు కట్టుబడి ఉండేలా చేస్తోంది. ఇదంతా బానే ఉంది, కానీ రీసెంట్గా ఈ చట్టంలో ఒక పెద్ద మార్పొచ్చింది. పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత ఈ ప్రమాణానికి సంబంధించిన నేరాలను చూసే విధానాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఆ మార్పేంటో చూద్దాం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వచ్చిన మార్పులు చిన్నవి కాదు. కొత్త బిఎన్ఎస్ చట్టం శిక్షలను ఇంకాస్త కఠినం చేసింది. అదెలాగో చూద్దాం. ఇక్కడ తేడా మనకు క్లియర్గా కనిపిస్తోంది. పాత చట్టాల్లోనే లూప్హోల్స్ని మూసేస్తూ కొత్త బిఎన్ఎస్ తప్పుడు ప్రమాణం, ఫోర్జరీ, ఇంకొకరిలా నటించడం లాంటి నేరాలకు స్పెసిఫిక్గా సెక్షన్లను కేటాయించింది. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగానికి తగ్గట్టు డిజిటల్ ఫోర్జరీని కూడా ఇప్పుడు క్రైమ్గా పరిగణిస్తోంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందిదే, కొత్త బిఎన్ఎస్ చట్టాల కింద ప్రమాణంతో ఆడుకోవడం అనేది ఇప్పుడింకా డేంజరస్. శిక్షలు చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఇది ఈ సిస్టమ్ పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చూపిస్తోంది. సరే, చట్టాలు మారాయి. మరిప్పుడు ఎవరైనా ఈ రూల్స్ని బ్రేక్ చేస్తే వాళ్లకి ఎదురయ్యే రియల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? శిక్షలెలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రమాణం చేయకుండా ఓటు వేయడం, వేరొకరి పేరుతో ఫేక్ ఐడెంటిటీతో ప్రమాణం చేయడం, లేదా కావాలనే సభను డిస్టర్బ్ చేయడానికి ప్రమాణాన్ని రిజెక్ట్ చేయడం, ఇవన్నీ చిన్న తప్పులు కాదు. ఇవి డైరెక్ట్గా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కేవలం రూల్ బ్రేకింగ్ కాదు, ఇది మన డెమోక్రసీ పునాదుల మీద చేసిన అటాక్. తప్పుడు ప్రమాణం చేయడం లేదా డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం లాంటి సీరియస్ నేరాలకు శిక్ష ఏంటి? కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మాక్సిమం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడుతుంది. మిగతా ఉల్లంఘనలకు కూడా శిక్షలు తక్కువేమీ లేవు. ఎవరైనా ఒక ఎంపీలా నటిస్తే ఏకంగా 7 ఏళ్ల వరకు జైలుకు వెళ్లొచ్చు. చివరికి పార్లమెంటు పనులకు అడ్డు తగిలినా సరే కఠిన చర్యలు తప్పవు. చట్టం ప్రతి విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి సిస్టమ్ని కాపాడే బాధ్యత అంతా అధికారులదేనా? కాదు. ఒక పౌరుడిగా మన చేతుల్లో కూడా చాలా పవరుంది. ఆ పవరేంటో చూద్దాం. అకౌంటబిలిటీని డిమాండ్ చేయడానికి మనకు కొన్ని దారులున్నాయి. ఒక సభ్యుడు ప్రమాణం చేయలేదని డౌటొస్తే డైరెక్ట్గా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఎంక్వైరీ కోరవచ్చు. సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా ప్రమాణ రికార్డులు అడగవచ్చు, లేదా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఇంతసేపు ఎంపీల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఒకవేళ ఒక కామన్ సిటిజన్ పార్లమెంట్లోకి వెళ్లి ఈ చట్టాలను ఉల్లంఘిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, చట్టం ముందు అందరూ సమానమే. ఒక పౌరుడు ఎంపీలా నటించినా
లేదా డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసినా శిక్షలు అంతే కఠినంగా ఉంటాయి. ఈ చట్టం మన పార్లమెంటును లోపలివాళ్ల నుండి బయటివాళ్ల నుండి కూడా కాపాడుతుంది. చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకుందాం. రాజ్యాంగానికి చేసే ప్రమాణం కేవలం కొన్ని పదాల కూర్పు కాదు. అది ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు ఇచ్చే గౌరవం. ఆ మాట తప్పితే చట్టం ముందు ఎవరైనా సరే నేరస్తులే.